ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటే శీఘ్రస్ఖలనం. మన పార్ట్నర్కు కావాల్సినంత టైము ఆమెకు సుఖప్రాప్తి కలిగే వరకు సెక్స్ చేయలేకపోవటానికే ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. మనకు తొందరగా మనం వెళ్ళామా, సెక్స్ స్టార్ట్ చేసామా, ముగించుకున్నామా, అంతే మనం సుఖపడ్డాం. కానీ సెక్స్ అనే గేమ్లో ఇద్దరు సుఖపడాలి. ఆమె సుఖపడినప్పుడే ఆ సింగారం పూర్తి అయినట్టు, లేకుంటే అసంతృప్తే. కాబట్టి ఆమె సుఖపడాలంటే మన అంగంలో దమ్ ఉండి తీరాలి. ఆమె సుఖపడే వరకు మన అంగంలో గట్టితనం ఉండి తీరాలి. మన వీర్యం అప్పటి వరకు కారకుండా ఉండాలి. మన వీర్యం ఎజాకులేట్ కాకుండా ఉండాలి. అంటే అంత గట్టితనం ఉండాలంటే మన వీర్యం చిక్కగా ఉండాలి. మన అంగంలో సెన్సిటివిటీ నార్మల్ ఉండాలా. అలాగే కండరాలు, ఆ నరాలు, అంగం వైపు వచ్చే జననాంగాల వైపు వచ్చే నరాలు, కండరాలు అన్నీ బలంగా ఉండాలి. హస్తప్రయోగం చేసిన వాళ్ళకు వీర్యం పలచగా ఉంటుంది. అంగం వైపు వచ్చే రక్తనాళాలు వీక్గా ఉంటాయి, నరాలు వీక్గా ఉంటాయి, కండరాలు వీక్గా ఉంటాయి, పెల్విక్ ఫ్లోర్ కండరాలు వీక్గా ఉంటాయి. అన్నీ వీక్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఎప్పుడు సెక్స్ కోసం ప్రయత్నించినా ఆమె సుఖపడక ముందు మన వీర్యం బయటికి రావడం జరుగుతుంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధాలు, విడాకులు, అక్రమ సంబంధాల దాకా తావుతీస్తుంది. కాబట్టి మనకి ఎక్కడ లోపం వచ్చింది, హస్తప్రయోగం చేయటం వల్ల కండరాలు వీక్ అయిపోతాయి, అంగం వైపు వచ్చే నరాలు వీక్ అయిపోతాయి, వీర్యం పల్చగైపోతుంది.